నైట్ అవుట్ అని చెప్పేసి మందు సిగరెట్లు తాగండి, పోతారు. హాలిడేస్ అన్నీ ఊడ్చిపోయినాయిరా. ఉన్నాడు కదా ఒకడు. ఏమేమో అనుకొని వచ్చినారా. ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు చూడప్ప మోతేపారి. హలో హలో, ఏడున్నారా? ఇప్పుడు గుర్తొచ్చినావారా నీకు హాలిడేస్ అన్నీ అయిపోయినాక? ఉండు బేట, ఇంట్లోనే ఉండు. రేపు పోతున్నాం మేము. ఈసారైనా హాలిడేస్ మంచిగా ఎంజాయ్ అవుతాం అనుకొని వచ్చిన. మీ చుట్టాలు వచ్చారు అనుకుంటా, వాళ్ళు వచ్చారు అనుకుంటా. ఊడిపోయినావు కదరా. ఇప్పుడు కూడా ఎందుకు చేస్తున్నావు? వాళ్ళతోనే ఉండు. రే అట్లా కాదురా అయ్యా, మా బామ్మర్ది వాళ్ళ మా తమ్ముని వాళ్ళు వచ్చిండే. వాళ్ళు వచ్చిందే నా కోసం. వాళ్ళని విడిచి ఎట్లా రానికి వస్తుంది చెప్పు. మరి మేము ఎవరి కోసం వచ్చినాం రా? సరేరా అయ్యా, సారీ. వస్తున్నావు. నైట్ అంతా మంచిగా ఎంజాయ్ చేద్దాం. అబ్బా, ఇన్ని రోజులు చేస్తావు, ఇప్పుడు చేస్తావు ఎంజాయ్. ఏడున్నారు ఇప్పుడు? ఇంకేడుంటాం. పార్కున్నారా? సరే వస్తున్నావు. సిగ్గున్నారా? ఇప్పుడు వస్తున్నావు. అరే సరేలే, ముఖం అట్లెందుకు పెట్టిర్రు? సారీ చెప్పినా కదా. ఈరోజు నైట్ అంతా మంచిగా ఎంజాయ్ చేద్దాం ఇంట్లో, సరేనా? ఇంత లేదు, మా ఇంట్లో చుట్టాలు ఉన్నారు. సరిపోయింది. ఎంజాయ్ చేస్తాం. మా ఇంట్లో కూడా చుట్టాలు ఉన్నారు. ఇంకెవరి ఇల్లు ఎవరన్నా? మీ ఇల్లు వాళ్ళ ఇల్లు కాదంటే ఇక వేరే వాళ్ళ ఇంట్లో గురించి ఆలోచించి గిట్టం వేస్టే. బా, మరి ఎట్లా రయ్యా? మళ్ళా రేపటి నుంచి కాలేజ్ టార్చర్ రా బాబు. లాస్ట్ డే ఈరోజు నేను ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. అరే అవును, మీ పాతిలు ఉండే కదరా. మాదా ఏది? అదేరా, అప్పుడు వాడు కోనికే భయం అవుతుంది అని చెప్పి భూత్ బంగ్లా ఎలివేషన్ ఇచ్చిన చెప్పిండు కదా ఆ రోజు. ఇప్పుడు ఆ దయలోకం పూరించి ఎందుకు రా బాబు? అది కొద్దిగా సగం నిద్ర అవుతామా? అసలు ఈరోజు పండుకుంటున్నామని ఎవరు చెప్పారు? మీరు ఏమని చెప్పిండు? నేను దానికి రాను. నీకు ఉచ్చబడుతుందని చెప్పరా. పోదాం బారా. నిజంగా నడువురా, తీసుకురాపో, తాళం తీసుకురాపో పో. ఏ, మీరు ఏమని చెప్పండి రా, నేనైతే రానాడికి. అరే చూడరా, మనమేమో మంచిగా ఎంజాయ్ చేద్దాం అంటే కొడుకులు చిన్నపిల్లలు లాగా చేస్తారు. అరే వద్దురా అయ్యా, నీ అమ్మ వద్దు, నైట్ అవుట్ మీ ఇంటికో ఊరుకోరా. ఆ పాపి ఆపు, తెస్తా ఇరవకి. అన్నిటికీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడానికి రెడీగా ఉంటావు కదా ఎప్పటికీ. తీసుకురాపో. దొరికిందా? ఫాస్ట్ మళ్ళీ చూస్తాను ఎత్తికరా. ఇంకేం చలో. అంటే నువ్వు పోయి మంతన్ గాని తీసుకో, వాని ఎంట వచ్చేసి నువ్వు వాని ఎంట వచ్చేసేయి, మేము వెళ్ళిపోయి ఆ తాళం తీసి అట్లే బిర్యానీ తీసుకొని వస్తాం. సరే. హలో హలో, ఎన్నో రమ్మంతాను. అరే పెట్రోల్ బంక్ రా, పెట్రోల్ వేపించుకుంటున్నా. ఈ టైంలో పెట్రోల్ ఎందుకురా? అరే పెట్రోల్ షార్ట్ అయ్యండి కదరా, అందుకే ముందు జాగ్రత్తగా వేపించి పెట్టుకుందామని. సరే కానీ బిర్యానీకి పైసలు బిర్యానీ తీసుకొని వస్తాను. అట్లే తొందరగా రాజారా. సరే కొడుతున్నా, వెళ్తున్నా, స్టార్ట్ అవుతా. హలో చింటూ, ఏడను? ఇంట్లో ఉన్నా. సరే అని ఒక 100 రూపీస్ కొట్టరా. ఇంట్లో మర్చిపోయినా నేను. కావాలంటే ఇప్పుడు తీసుకో, నా ప్యాంట్లో లేదు. సరే చేస్తున్నా, ఇప్పుడే మొద్దులే, రేపు వచ్చి తీసుకుంటా. సరే అయితే రేపు పొద్దున వచ్చి తీసుకో. మరి ఏడున్నా అన్నా? నేనా, నైట్ అవుట్ చేయడానికి పోతున్నాం. బిర్యానీ తీసుకొని వచ్చిన బయటికి. నైట్ అవుట్. సరేలే అన్నా.
సరే సరే. బాయ్ అన్న, తర్వాత చేస్తాలే. బాయ్. ఏమైందిరా చేసిన పైసలు ఆడు చేస్తాను వస్తున్నాడా? వస్తానంట. చల్ రైట్ పోయి తీసుకొని వెళ్ళిపోము. టికెట్ టికెట్ ఫ్లైట్ లా లోపల ఉంది స్విచ్. అవునా? అరే మెల్ల అందరు చూసుకొని రండి. ఇంకా సిగరెట్ ఉంది రా, లైట్లు ఏం లేవా? వేస్తా, లోపల ఉంది స్విచ్. వేసిరా పో, జాగ్రత్త. వెళ్ళాలి మీరు కూడా. గుంతలు ఏమి ఉండే కదా. వేసినావా? వచ్చింది వచ్చింది. అరే నా ఫోన్. అరే బండ్లానే పెట్టినారా? అరే వీడు ఏందరా ఎప్పుడు ఇదేమో ఒకటి మర్చి వస్తాడు. రే ఏమైందిరా, ఇంకెంతసేపు? వస్తున్నా. అమ్మా ఇది ఏడికెళ్ళి వచ్చిందిరా అయ్యా. ఇప్పుడు కొడుకులకు చెప్పానంటారు స్టార్ట్ చేస్తాం. పక్కన బెస్ట్. అరే ఏమైందిరా? వస్తున్నా. అందరు ఆడుంటుందా? ఏం లేదు కానీ అవునా పైన ఏంది కిటికీ ఆడోరా అంట పెద్ద ఉంది. డోరేరా బాబు. అమ్మ ఆ తెలుగు అట్లనే ఉంటుంది. అదే ఏంద్రా ఇది బాయా దుంపమారు. రే మీ అందరికి ముందే చెప్తున్నా, ఈ బాయ్ గారికి మాత్రం అస్సలు రాకండి. మా నాయనమ్మ వచ్చినప్పుడు దీని గురించి కథలు చెప్పింది. కావాలంటే మొన్ననే పూజ అయిందో రోజు చూసుకో. దీనికి ఈ బాయ్ గారికి మాత్రం అస్సలు రాకండి. అరే డేంజర్ అన్ని ఇట్లా మసాక్ తీసుకుంటారు. అరే అవన్నీ ఏముండేరా? అరే మంతన్ ఆ నిమ్మకాయలు తీసుకోరా, షర్బత్ చేద్దాం. అరే నిజంగా రా సెట్ 5 ఉన్నాయి, మంచి కోట అవుతుంది. అరే మీరు ఇంటి ఏమేమో కథలు చేస్తారు. తీసుకోరా మంచి. తీరా నేను తీస్తా గిడప్ప హైడ్ గడ్ వస్తా ఆగరా ఎందుకు రాదు. వచ్చేసింది. చలో అరే చీకటి ఫస్ట్ లోపలికి వచ్చి స్టార్ట్ అమ్మ ఏముందిరా సినిమా వచ్చారా చెప్పారా ఈరోజు నైట్ వస్తుంది. అరే పైన వస్తుందిరా ఏమోనా బాబా. నిజంగా నాకు సినిమాల్లో చూసినట్టు అనిపిస్తుంది. ఇది ఏంద్రా ఇట్లుంది మొత్తం పురా. అరే అని నాకు తెలిసి ఉచ్చవాడుతున్నట్లు నాకు ఇల్లు అందుకే గ్యాప్ లో ఈ సామాన్లు పెట్టి సామాన్ని ఫస్ట్ అడ పెట్టి అక్కడ పెట్టేసేయండి. ఎందుకు ఎందుకు ఇదే వద్దంట రూమ్ అనుకున్నారు అవతల. ఏదో తాత ఇట్లా కనిపించింది ఎనివర్డర్ లాగా. మీరు ఈ ఆత్రం గారు కిందనే పడుతున్నాయి ఇప్పుడు. అందుకే ఆత్రం
అమ్మాయి ఆమె రూమ్ ఇదేం చూసినావు మా తాత రూమ్ ఇదే రే వదరా మరి ఇల్లు సంవత్సరాల తర్వాత ఓపెన్ చేస్తాం. తాత రూమ్ అది. అమ్మా అంత దుమ్ము ఎట్లా అయిపోయింది సాయి? అసలు ఏం చేస్తున్నారా? సూట్కేస్ అరే అది ఇలాంటి ముందు ఇంకేం ఇంకా 5 మారవా జీవితం అంతా అర్థం చూసుకుని బతుకుతాం. ఇదేంద్రా? ఇది మా తాత ఇలా రోజు 2 days ఉండే ఇలా రోజు 2 days ఉండే డైలీ చేస్తాడు ఆరా డైలీ చేస్తుంది. శబాషరా. ఇదేం చూసినారా ఇంకా మస్తు రూమ్లు ఉన్నాయి. చూద్దాంరా. ఈ వీడి మళ్ళీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇదే రే అద్దం గారికి వస్తే ఇంకా చూద్దాం 10 రూమ్ వస్తున్నాయి. మనిషి తాతలు బాగానే పెద్దగా తాత బాగానే స్టాక్ మెయింటైన్ చేసేటట్టుండదా? ఎందుకు మీ తాత తాగదా? మా తాత ఏమో రాసిండ్రా అమ్మనే మన జీవితానికి నిదర్శనం. అంటే ఏమరా నీకు తెలుసు తన ఇలాంటి వాళ్ళకి చెప్పిన అర్థం కాదురా. మందంట ఆ పక్క తాత స్టాఫ్ తింటుండేనో. అరే బిర్యానీ రా కింద. అరే చూసింది మస్తే కానీ నడవండి కింద బిర్యానీ సలా అవుతున్నది నడవండి. అరే కాదురా ఇంకా రూమ్స్ ఉన్నాయి కదరా. అరే కాదురా ఇంకా రూమ్స్ ఉన్నాయి. అరే నీ అప్పుడు అవునా మొత్తం ఇల్లు మొత్తం చెత్త చెత్త ఉంది. ఏదో ఎవరి ప్లేస్ లేని మళ్ళా నైట్ అవుట్ చేస్తావు. మొన్న ఏదో చేసిండే అందుకే ఒక ప్లేస్ ఎక్కువ ఉంది. ఇంకెవరు కావాలి చెప్పండి అందరికి. ఈ గ్లాసులు తెలిసి బయట అవి ఎవరు ఇచ్చారా? మేము మధ్య అట్లా ఫీల్ అవ్వాలంటే తీసుకున్నాం. అందుకే అట్లా ఫీల్ అవ్వాలంటే పని చేస్తున్నాడు ఒక పని చేసుకుంటున్నాడు. అవసరం అవుతున్నా ఇప్పుడే పడుతుంటే పైన అన్ని కాదు మీరు అనుకోకపోయింటే తీసుకురా చేస్తాం. మస్తు బిర్యానీ తినాలి ఎవరు ఇచ్చారా? పైన రూమ్ ఉండే ఇంకా మంచిగా చూసి వస్తున్నారు. బిర్యానీ అలా అయితే ఇంటికాను కాదు తిన్నాక దిగున్నాడు పైనకి తిన్నాక కూడా అలా వండిన అనుకో అప్పుడు అనుకున్నాం సార్ చుమ్మాని. బా ఛార్జింగ్ లేదురా బాబు. ఫోన్ లో ఛార్జింగ్ మొత్తం అయిపోయింది. 5% ఉంది. రాత్రి మొత్తం ఎట్లానో ఏమో. నువ్వు ఎక్కొచ్చినావు అదే మందన్ అవరే తెలుసా ఇలాంటి నైట్ అని తెలిసి నేను ముందరకి చాలా తీసుకొని వచ్చి సత్యరా రాత్రి ఉన్నాడు కాబట్టి అది పెట్టుకోబోరా శభాష్ రా బిడ్డే. పెట్టుకో. Seven. What suit? Diamonds. No, wait. Hearts. Oh my God, 7 is you're right.
Guess the card. డైమ్స్ అన్నారా Yeah, truly amazing. ఎందుకు ఎప్పుడు గివేసి మన వేరే సింగల్ దొరుకుతాను నీకు Really some sort of extra sense or something. You know. మీకు భయం అవుతుందా? Seven. ఎట్లుంది Cool. నీ నీళ్ళు చూసి నువ్వే వచ్చి చూస్తున్నావు మళ్ళీ లాగేసుకోవడం అంత లేదు. 4 of hearts. 8 of spades. 2 of spades. Jack of diamonds. Jack of clubs. Awaken us from our ancient slumber. You are mine. ఏమైనా ఏడుస్తున్నావు కలేరా అని ఏమో నాకు అదే అర్థమవుతలేదు. అందుతున్నాయి ఎత్తిన వస్తుంది. కాదు ఏమో నాకు అర్థమవుతలేదు. ఇంతసేపు మంచిగా ఉన్నా ఇప్పుడు నాకు అంత ఎట్లనో గాల్లో వెళ్తున్నట్టు నీరసంగా అనిపిస్తుంది. I heard you. నెత్తిన వస్తుంది I heard నాకు. you in the cellar. ఒక్క 10 minutes అనుకుంటా. నేను సీరియస్ గానే చెప్తాను. ఎట్లా అవుతుంది చెక్కలు. నైట్ అవుట్ అన్నావు అదన్ను ఇదన్ను సరే 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 నేనే అన్నా నేనే తీసుకొచ్చిన ఒక్క 10 minutes పక్క. టైం ఎంత అవుతుంది? 10:55 అవుతుంది. 10 నిమిషాలు అయినాక లేదు అలారం పెట్టాలా పెట్టండి. ఎగ్జాక్ట్ 10 minutes. దానికంటే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయదు. అరే ఇంకోసారి ఎవరు రాకుండా అటువంటి లేస్తా అంటున్నా లేస్తా 10 minutes. సరే పనుకోయి బ్యాగ్ ఏది? పనుకోయి ఆర్డర్ ఎక్కడ పెట్టిరు? లోపల ఫ్రిడ్జ్ నుంచి బాబు ఫ్రిడ్జ్ ఎక్కడిది రా? ఈడ ఇంకా జ్వరం లోపల మా మమ్మీ ఫ్రిడ్జ్ పోరా ఆర్డర్ ఎక్కడ పెట్టిర్రా అయ్యా? లైట్ కూడా లేదు. అమ్మా వీడదా ఒక్క బాటిల్ కూడా లేదు. కూడా అయిపోవట్లేదు. ఫ్రిడ్జ్ ఏడుందిరా ఈడ? అరే మంచన్, అరే ఏడున్నారా? అరే మంచన్, అరే హాయ్ మనీష్.
అరే నీ అందరికీ భయపడుతుంది. రే. అరే నీ అమ్మ ఏడుకోరా ఇంతసేపు, లోపల ఏముంది తెలుసా అసలు మీకు? అరే మజాక్ చేయకండి, కిందికి రండి ఫస్ట్, వెళ్ళిపోదాం మీ నుంచి. ఎందుకు ఏమైంది? అరే భయమేంద్రా, కింద నందుగడేడు వాడాడు పోయినా ఉండు కదరా. అరే అరే లోపల ఏం చూసినా తెలుసారా అసలు మీకు? అరే వెళ్ళిపోదాం రాండ్రా, రే ప్లీజ్ రా. వస్తున్నా రా నీ అమ్మ. మళ్ళీ ఏడుకోరా. అరే ఏం చేస్తుర్రా ఇడా? అరే దాండ్రా ప్లీజ్ రా, పోదాం రా తొందరగా. ఏమైంది అట్లా? ఏమైందిరా? కొంచెం ఆ సౌండ్ తక్కువ పెట్టుకొని చూస్తాం, అవుతున్నారా మీకు? నువ్వు అట్లా చంపాలి. ఏమైందా? నాకు వచ్చిన కల్లా నీకు వచ్చిందని ప్యాన్ తడిసిపోతున్నాను. నేను మగ తీసాడు సరిపదా. ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉండనే ఎప్పుడు ఆయన ఎప్పుడు నేస్తాడు. ప్రశాంతంగా సినిమా ఉండేవా కదరా. మూవీ మళ్ళీ దాంట్లో అరే నాకు అంత ఎట్లా అవుతుంది, వేడి అవుతుంది, దానికి ఏం లేదా? థమ్స్అప్ ఉండేవారా? ఇది ఇస్తే ఎట్లారా? అరే నాకేమన్నప్పుడు ఆర్డర్ ఇప్పుడు దానికి దాహం అవుతుంది. లోపల నిమ్మకాయలు షర్బత్ చేసుకోవచ్చునా? నిజంగా? అరే ప్లీజ్ రా, తీసుకున్నా పోరా మొత్తం. చేసుకొస్తా. అరే అవును, నిమ్మకాయలు కడిగా మొన్న వాళ్ళు వచ్చినా చెప్పిన అప్పుడు ఎట్లా ఏం సినిమా ఇది? కలిస్తే తంతా. ఇది ఎడికెళ్ళొచ్చినావు? ఎవడిచ్చాడు? అంటాడు. ఎవరు నీదా? ఏమంటే దాహం అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు తాగలేదా? శానిటేషన్ అన్ని వేసా ఉంటుంది, తాగుండ్రా. సరే ఇక్కడ చేసే సూపర్ ఉంటుంది. ఈ మాట షర్బత్ ఎట్లుండే? నాకైతే ప్రశాంతంగా ఉంది. అరే అసలు నాకు కళ ఏమొచ్చింది తెలుసా? ఎంత పిచ్చి కళ వచ్చింది తెలుసా? ప్యాక్ అయిపోతుండే బిగ్గా వచ్చిండే. అరే నాకు నిజంగా అనిపించింది తెలుసా, ఆ కళ అయితే ఎంత రియలిస్టిక్ అయింది తెలుసా? మనం ఇట్లా తిరుగుతున్నట్టే వచ్చింది. ఒక నిమిషంకి లేచేసరికి ఇట్లా ఆగం ఆగం అయిపోయినా, నాకు అంత ఇట్లా వేడి ఫీలింగ్. భయం బయట అట్లయితే మరి ఇప్పుడు ఇది దాగినాక కొంచెం లైట్ గా సెట్ అయ్యింది. ముఖం మీద ఏర్పడుతుంది కదా మొత్తం. అదే
మాట్లాడుతున్నా. నాకు కడుపు వస్తుందా? అరే నాకు కడుపు అవసరం అవుతుంది. ఏమైందిరా సడన్ గా? ఏమోరా చాలా నాకు కూడా తినొస్తుందిరా. నాకు సేమ్ ఫీలింగ్ అవుతుంది. బిర్యానీ సెట్ అవ్వలేదు. అందరికి ఇప్పుడేనా? నాకైతే అది తాగినాక రిలీఫ్ ఉండే మళ్ళా సేమ్ ఫీలింగ్. దాహం దాహం నీరసం. ఇంకా ఎట్లా తలనొస్తుంది మొత్తం. ఇంతసేపు మంచిగా ఉంటుంది కదా. ఏంద్రా సడన్ అట్లా నేను అదే ఆలోచిస్తున్నా. నేను అదే ఆలోచిస్తున్నా. అవన్నీ ఏముండేరా. అరే ఆ నిమ్మకాయలు తీసుకోరా సరిపోతుంది. అరే నిజంగా నా సెట్ 5 ఉన్నాయి, మంచి కోట అవుతుంది. అరే మీరు ఇంకేమేమో కథలు చేసినట్టు తీసుకురా. నాకేమన్నా ఒకటి కావాలి తాగడానికి. దాహం దాహం. లోపల నిమ్మకాయలు ఉన్నాయి, సరిపోతే చేసుకోవచ్చు. నిజమా? అరే ప్లీజ్ రా తీసుకున్నా. దాహం. రే ఏడికిరా. అరే ఏమైందిరా? ఏమైందిరా? ఒకసారి అది చూడండి. అరే నిమ్మకాయలు ఉన్నారా? షర్బత్. అరే మంచాన్, అరే ఏమైందిరా? ఎవరు వస్తారు? ఏమైందా? నువ్వు ఇందాక సరిపోతే ఏ నిమ్మకాయలతో చేసినావురా? కాడివి. అరే అబ్బెందుకు తీసుకున్నావురా? ఏం మనిషి ఉన్నావురా? మీరే కదరా ఏం కావన్నారు. మంచిగా సిరప చేసుకుని తాగుదామని ముంజాగ్రత్త తీసి లోపల పెట్టిన. నీ ముందు జాగ్రత్తలు అమ్మా నువ్వయ్యా. అరే నీ ముందు జాగ్రత్త మళ్ళీ కుడిపెట్టట్లుంది కదరా. మేమేదో మాట వరుస కన్నాం రా. అది నాకేం తెలుసురా, అది ఉంటే పాడైపోతాని ముంజాగ్రత్త తీసుకెళ్ళి లోపల పెట్టిన. అరే వద్దు, నువ్వు ఇంకోసారి ముందు జాగ్రత్త అన్నావంటే బాయిలో దుంగి చచ్చిపోతా. ముందే చెప్తున్నా నేను. అరే ఏం కాదు లేరా, రేపు గుడికి వెళ్దాం. హలో అన్నా, చెప్పురా చింటూ. ఏం చేస్తున్నావు అన్న? తిన్నావా బిర్యానీ? బిర్యానీ ఒక్కటనా? సరిపోతు కూడా సరిపోతా. ఈ టైంలో నిమ్మకాయలు ఎడికెళ్ళి దొరికినాయి అన్న మీకు? అరే రేపు వచ్చినాక నీకు అన్ని డీటెయిల్ గా చెప్తారా. ఏడా కొన్నా, ఎన్ని కిలోలు కొన్నా, ఎంత కొన్నా అని చెప్తా. ఇప్పుడు ఫోన్ కట్ చేయరా ప్లీజ్. సర్లే పడ్డానా, ఎంజాయ్ చేస్తున్నట్లున్నావు ఇక. బాయ్. అరే సాయమని సైడ్ ఉండరా. అరే లోపడరా. ఈ విషయానికి తెలిస్తే వాడు ఏడుంది ఇంతసేపు అసలు? మనం అందరం ఏడుంటే. అరే ఒక్క నిమిషం రా, ఫోన్ వస్తుంది. నేను నడిస్తే వచ్చినట్లున్నా ఈరోజు.
నేను గిట్టంగా వస్తున్నా ఓంకార్. హలో, ఏం లేదు, ఫ్రెండ్స్ తో నైట్ అవుట్ వచ్చిన. ఓకే గూగుల్, చాతబడి చేసిన నిమ్మకాయలతోని షర్బత్ తాగితే ఏమైతుంది? చాట్ ప్యాడ్ లేదా ఫోన్ నంబర్ వేరే వాళ్ళతో షేర్ అయితే చాతబడి చేసిన నిమ్మకాయలు కాలేజ్కి షర్బత్ తాగితే ఏమైతుంది? చాతబడి చేతబడి చేసినట్లు ఇప్పుడు తిన్నా. చాలా మందిలో భయం ఉంది, కానీ దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. ఇందాకనే తిన్నా. పోషణం ప్రతికూల శక్తిని, నెగటివ్ ఎనర్జీ గ్రహించే గుణం ఉంటుందని నమ్మడం వల్ల వాటిని ఇళ్ళు, దుకాణాల ముందు కడుతుంటారు. మీకు రోడ్డుపై లేదా ఇంటి ముందు అలాంటి నిమ్మకాయలు కనిపిస్తే భయపడకుండా ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోండి. మీ షర్బత్ తాగినాం. తాకవద్దు. సాయి మనీష్, అరే వీడు ఈడకు లేడేమ్రా. మనీష్, అరే సాయి, సాయి మనీష్, ఏడునోరా అరే ఆడుకోనరా వీడు. అరే అయ్యే నువ్వు పైన కూడా కిందికి వచ్చు. చూడు పైన. సరే చూస్తారా? వద్దు వద్దు ఆగు. నువ్వే ఇడుకోనని పైన వాళ్ళేమే. సరే చూస్తున్నా. అరే సాయి, ఆడుకోనరా అప్పాయుడు కనిపిస్తాను చెప్పు. అరే సాయి, చేతబడి చేసిన నిమ్మకాయలతో షర్బత్ తాగితే ఏమీ కాదు. నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ మాత్రమే ఉంటాయి. మూఢనమ్మకాల వల్ల ఎలాంటి శారీరక మార్పులు జరగవు. కాబట్టి అనవసరంగా భయపడకండి, ఆందోళన చెందకండి. చందం అమ్మా. ఏం చేస్తున్నారా? రే సాయి మనీష్, ఏడుకోయినావురా? రే ఎంతసేపటి నుంచి వెతకాలరా నేను? అసలు రోజు పనుకుంటున్నామని ఎవరు చెప్పారు? మీరు ఏమని చెప్పిండు, నేను దానికి రాను. నీకు ఇష్టపడుతుందని చెప్పరా, పోదాం బారా. నిజంగా నడువురా, తీసుకురా పో, తాళం తీసుకురా పో. ఏ మీరు ఏమని చెప్పండి రా, నేనైతే రానానికి. అరే చూడరా, మనమేమో మంచిగా ఎంజాయ్ చేద్దాం అంటే కొడుకులు చిన్నపిల్లలు లాగా చేస్తారు. అరే వద్దురా, ఇదే నీ అమ్మ వద్దు, నైట్ అవుట్ మీ ఇంటికి ఆ పాపి ఆపు తెస్తా 20కి. అన్నిటికీ ఎమోషనల్ లైఫ్ మళ్ళీ దీనికి రెడీగా ఉంటావు కదా ఎప్పటికీ. తీసుకురా పో. చంపేసిన వారా మంతన్ సాయి మనిషి గారు రా. వద్దు 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 అంటే తీసుకొచ్చినావా అని. అరే నేనేం చేసినారా? అరే కాదురా, వాడు దుంకిండ్రా ఆడికెళ్ళి. నువ్వే చంపినావు, నువ్వే చంపినావు రే, నువ్వే. అరే లేవురా, నువ్వే కారా తొందరగా అనుకున్నావు. లేవురా, నువ్వే లేట్ చేసేటారా? లేవురా. ఏమాదిరా భయం వేస్తుంది. ఇదంతా ఎందుకు అసలు పనుకోనికి వచ్చిన వారు నైట్ అవుట్కి? లేపమని ఎందుకు లేపలేరా?
చెప్పిన మాత్రం ఇప్పుడు 10 నిమిషాలు అయినా లేవని చెప్పినా మళ్ళీ నా మీద ఏడుస్తారు నైట్ అవుట్ వెయిట్ చేసి తీసుకోలేరా ఎందుకు లేపులేవు తీసుకోరా పదండ్రా అది ఎంతసేపు చేస్తారా బాబు దా పెళ్లికి పోతాం దా నర్రా బాబు పొద్దు పొద్దు లేపి తీసుకొస్తున్నాడు ఇక్కడ కడదా ఇంకా ఏదో పోలేదారా నీకు నిద్రలో పోతుంది తాగిన పోతుంది ఏమైందిరా ఒక మాట్లాడినావు ఏం ఆలోచిస్తున్నావు అరే మంతాను చెప్పురా నిన్న నైట్ మంచిగా అనుకున్నా మీరు మంచిగా అనుకున్నాం కదరా నువ్వు అనుకున్నా కంటే మేము అనుకున్నాం మరి నాకెందుకు అట్లేదు నీకు ఏమైంది ఏం లేదు రే ఏమైందిరా ఇంకెంతసేపు వస్తున్నా అమ్మ ఇది ఏడుకెళ్ళి వచ్చిందిరా అయ్యా ఇప్పుడు కొడుకులకు చెప్పినంటే రామన్నా స్టార్ట్ చేస్తాను చెప్పకుండా బెస్ట్ అరే ఏమైందిరా వస్తున్నా అందరు ఆడుంటుందా కానీ అమ్మ అందుక ఏమైందిరా నవ్వుతున్నావు ఇప్పుడు కొడుకులకు చెప్పిందంటే నాకైనా ఇసా తీస్తారు చెప్పకుండా ఉండడమే బెస్ట్ ఫోన్లో వస్తున్నట్టు గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ చేసి అమ్మ సరే నీదే కానీ ఏం చేస్తా అరే హౌస్ సామాన్ రే గల్లీస్ ఏడుస్తావరా ఏ పోరా నీకేం తెలుసు